హలో హలో, ఏంటండి వీడు ముఖం చూపించుకుంటూ మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నేను మిడిల్ క్లాస్ కుర్రాన్ని. నాకు ఈ జాబ్ చేయడం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కానీ చుట్టాలు ఉన్నారా, ఇంటికి వచ్చినప్పుడు అల్లా బాబు ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే చెప్పడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి జర్నలిస్ట్ కింద పనిచేస్తున్నాను. సారీ, నా పేరు చెప్పలేదు కదా. నా పేరు హరి. నాకు చిన్న హ్యాబిట్ ఉంది. ఎవరైనా ఏమైనా ఇచ్చినా, ఎక్కడైనా ఏమైనా దొరికినా భద్రంగా దాచుకుంటాను. హే, ఫోను దేనికైనా పనికొస్తుందిలే. ఎంతమందికని చెప్పాలరా? విక్కీ లేడంటే అర్థమవుదా? విక్కీ ఇంతకీ ఎవడరా వాడు? వాడు ఎలా ఉంటాడు? ఎంతమంది వాడి కోసం అడుగుతున్నారంటే ఇంతకీ వాడు ఎలా ఉంటాడు? ఈ ఫోన్లో కనీసం వాడి ఫోటో అయినా ఉంటుంది కదా. ఏంటి వీడియో? అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది? హలో విక్కీ. 2 రోజుల నుంచి నాకు ఆ విక్కీ కడుకోవాలట్రా. ఎందుకెవరు నువ్వు? నేను విక్కీ ఫ్రెండ్ అని బ్రో. నా పేరు సాయి. నీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఎక్కడున్నావు? హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్నాను బ్రో. అక్కడే ఉండు, నేను వస్తున్నాను. నాకు ఫోన్ చేసింది నువ్వేనా? నేనే బ్రో. 2 రోజుల నుంచి ఒకటి తర్వాత ఒకటి విక్కీ ఉన్నాడు అని ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఎంతమందికి అని చెప్పాలిరా? కనీసం ఇందులో ఫోటో అయినా ఉంటుందేమో అనుకుంటే అది కూడా లేదు. కనీసం నీ దగ్గర ఫోటో ఉందా? ఉంది బ్రో. విక్రమ్? నీకు విక్కీ తెలుసా? తెలుసు. తను నేను ఒకే ఛానల్లో పనిచేస్తున్నాం. విక్రమ్ ఫోన్ నా దగ్గర ఉందంటే మరి విక్రమ్ ఎక్కడున్నాడు? హలో సిఏ గారు, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పరా హరి. మీకు నెంబర్ పంపించాను. అది 2 days బ్యాక్ ఎక్కడ సిగ్నల్లో వచ్చిందో చెప్తారా? సరేరా, నాకు కొంచెం టైం ఇవ్వు. థ్యాంక్ యూ సార్. హలో సిఏ గారు. రే హరి, నువ్వు పంపించిన నంబర్ లాస్ట్ గా దర్గా మసీద్ దగ్గర సిగ్నల్ లాస్ అయింది. థ్యాంక్ యూ సార్. రే తినేసేళ్ళరా. తర్వాత వచ్చి తింటాను మా. నాకు ఈ ఫోన్ దొరికింది ఇక్కడే. అంటే ఈ వీడియో తీసింది ఇక్కడేనా? అసలు ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదే. హలో సిఏ గారు, 2 days బ్యాక్ ఈ దర్గా మసీదు నుంచి లాస్ట్గా ఏ నెంబర్ నుంచి కాల్ వెళ్ళిందో చెప్తారా? సరేరా, నాకు 2 days టైం ఇవ్వు. థ్యాంక్ యూ సార్. అసలు విక్రమ్ ఫోన్ నా దగ్గర ఉందంటే మరి విక్రమ్ ఎక్కడున్నాడు? అసలు ఆ కిడ్నాప్ వీడియోకి విక్రమ్కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. హలో, నీ దగ్గర విక్రమ్ లాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసు ఫైల్స్ ఉన్నాయా? ఉన్నాయి బ్రో. అయితే రేపు నీతో అర్జెంట్గా విక్రమ్ గురించి మాట్లాడాలి. రేపు నువ్వు హై స్కూల్ గ్రౌండ్కి వచ్చి. సరే బ్రో. విక్రమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసు ఫైల్ మనం తెచ్చావా? తెచ్చాను బ్రో, అదే ఈ ఫైలు. నువ్వు విక్రమ్ లాస్ట్గా ఏ రోజు కలిసావు? నేను విక్రమ్ను లాస్ట్గా 2 days బ్యాక్ కలిసాను బ్రో. అరే మామ, సినిమా టికెట్లు దొరికాయిరా? సరేరా. హలో సార్, వస్తున్నాను సార్. రే ఎక్కడికి రా? తర్వాత చెప్తాను, అర్జెంట్కి వెళ్ళాలి. నేను వాడిని ఆ రోజే కలిసాను బ్రో. తర్వాత నుంచి అటు ఫోన్ పని చేయట్లేదు. అసలు ముందు ఈ ఫైల్లో ఏముందో తెలుసుకోవాలి. వాట్? విక్రమ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది చైల్డ్ ట్రాఫికింగ్ మీద. ఏపీలోనే 50 మంది పైగా పిల్లలు ఈ నెలలో కిడ్నాప్ అయ్యారా? అసలు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? సరేరా, నేను ఇక వెళ్తాను. బ్రేకింగ్ న్యూస్. సార్ 1 minute.
హలో సిఏ గారు. హరి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడున్నావు? స్టూడియోలో ఉన్నాను సార్. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడొచ్చా? పర్లేదు చెప్పండి సార్. నువ్వు ఈ కేసు గురించి మర్చిపో. అసలు ఏమైంది సార్? ఆ దర్గా దగ్గర ట్రేస్ అయిన నంబర్ ఢిల్లీలో ఉన్న దురా సర్కార్ మనిషిది. దురా సర్కార్? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది సార్. హీ ఈస్ ది బిగ్గెస్ట్ క్రిమినల్ ఇన్ ఇండియా. మరి అలాంటి వాళ్ళని పట్టుకోవడానికి కదా సార్ డిపార్ట్మెంట్ ఉంది. డిపార్ట్మెంటే వాడి చేతిలో ఉందిరా. ఇంక ఈ కేసులో నువ్వు ముందుకెళ్ళాలనుకుంటే నీ ప్రాణాలకే ప్రమాదం. పోతే పోనివ్వండి సార్, వెధవ ప్రాణం దేశం కోసం అర్పించానని గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉందన్న విషయం మర్చిపోకు. సరే సార్, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏంట్రా అది? సార్ మీరు కొంచెం నాకు వాడి ఫోటో, వాడి లైవ్ లొకేషన్ నాకు కొంచెం షేర్ చేయండి సార్. వాడి సంగతి నేను చూసుకుంటాను. సరేరా. సార్ 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 రెడీ సార్, 1 more టేక్. 2 days నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. నేను ఒక కేసు మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను రా. ఏంట్రా కేసు? ఆ కేసు ఏంటంటే ఆల్ ది బెస్ట్. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తున్నాను. అసలు నా కళ్ళలోకి వచ్చింది ఏంటి? నా ప్రేమ, నా ఫ్యూచరా? అసలు ఏం జరుగుతుంది? ఏమైందిరా అంత టెన్షన్ పడుతున్నావు? ఈ విలేజ్ మా. సరేరా, ఇంటర్వ్యూకి టైం అవుతుంది కదా, త్వరగా రెడీ అవ్వు. సరే మా. ఎక్స్క్యూజ్ మీ సార్. కమింగ్. మార్నింగ్ సార్, దిస్ ఈజ్ మై రెజ్యూమ్. వాట్ ఈస్ బైతాన్? ఓకే, యువర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. టు బి కంటిన్యూడ్ ఇన్ సీజన్ 2. ఈ సీజన్ 1కి సీజన్ 2కి ఎన్నో కనెక్షన్స్ ఉండిపోతున్నాయి. అండ్ అలాగే మీరు మర్చిపోకుండా ఈ సీజన్ 1 మీకు ఎలా అనిపించిందో కింద తప్పనిసరిగా కమెంట్ చేయండి. అండ్ అలాగే సీజన్ 2 కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మళ్ళీ కలుద్దాం.